మళ్ళా కేసీఆర్ సారే రావాలి. అప్పుడు ఎట్లుంది తెలంగాణ, ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ, మొత్తం ఆగం అయిపోతుంది. చిన్నర బంధనం చేస్తున్నారు, ఎక్కడి పనులు అక్కడ ఆపేసిరు. మళ్ళా కేసీఆర్ సారే రావాలి. ఏమైంది ఇప్పుడు నీకు? ఇన్ని రోజులు బంగారు కంచంలో తిన్నావు, ఇప్పుడు మట్టి చిప్పలు తింటానవా? ఎందుకే ఆ ఉద్దర మాటలు మాట్లాడతావు? ఏం మంచిగా ఉన్నదన్నా? ఏం మంచిగా లేదన్నా. ఏం మంచిగా లేదు చెప్పు. మీ ఇంటి ఆమె ఫ్రీగా బస్ ఎక్కి పోతలేదా? పోతాంది. నీ ఇంటికి ఫ్రీగా కరెంట్ వస్తలేదా? వస్తాంది. నీకు ఇల్లు ఉన్నదా? ఉన్నది. మీ ఇంట్లో ముసలోళ్ళకు పింఛన్ వస్తుందా? అత్తాను గాని కొంచెం ఆలస్యం అయితే లేదా? అబ్బా, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 1వ తారీఖు రాగానే పడేగా పల్లె. కాకపోతే 2-3 నెలలు ఆపెట్టాడు. మరి నీకు ఏడొత్తుకోబోతాంది? ఆయనే కావాలి, ఆయనే రావాలని ఓ కలవరిస్తాను. అంటే గీసారే చెప్పమన్నాడు అన్న. మాపడికి బీరుకు పైసలు ఇస్తా అంటే చెప్పిన. తమ్ముడు కెమెరా నువ్వు నిజాలు చెప్పేటోనువా, అబద్ధాలను ప్రచారం చేసేటోనువా? చెప్పు. నిజం చెప్పేటోని. రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసి తెలంగాణను ఆగం చేసిపోయింది కేసీఆర్ సారు. అబ్బా, ఇప్పుడే రేవంత్ రెడ్డి సారు అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్క పథకం పెట్టుకుంటా తెలంగాణను మంచిగా అభివృద్ధి పథంలో తీసుకుపోతా అంటే ఇగో ఇట్లాంటి లపుడు గాలను పెట్టి పైసలు ఇచ్చి దొంగ ప్రచారాలు చేస్తున్నారు. అమ్మా, ఇగో రేవంత్ సార్ కాకుండా మళ్ళా కేసీఆర్ వచ్చేది ఉంటే ఎట్లుండే తెలంగాణ? ఒక్కసారి ఆలోచన చేయరి.